నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్, చాలా రోజులైంది. కొత్త టాపిక్, కొత్త వీడియో. పాత ఛానల్ ఉన్నప్పుడు రెగ్యులర్గా వచ్చేటివి, ఎందుకంటే చేయాలనిపించట్లేదు. ఒకటి బిజీ, రెండోది ఇక నేను చెప్పాల్సిన పని లేదు. కొన్ని విరక్తి కలిగించే కొన్ని ఇది వచ్చినాయి. వితౌట్ వార్నింగ్ ఛానల్ డిలీట్ చేశారు యూట్యూబ్ వాళ్ళు. ఎలా చేశారు, ఏం చేశారో అది మనకు తెలియదు. అది వాళ్ళది కాబట్టి డిలీట్ చేసుకున్నారు. నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మన గ్రూప్లో ఉన్నారు, అందరికీ చాలామందికి చేరుతుంది, వెళ్ళిపోతుంది. ఓకే, లివ్ ఇట్, దాని గురించి ఎందుకు. కలుంగరి మాల, కలుంగరి మాల వలన మనకు వచ్చే నెగటివ్ ఎనర్జీని అరికడుతుంది అనేసి ఒక ట్రెండ్ అయిపోయింది. ఇది పాతాళ శంభు, తమిళనాడులోని పాతాళ శంభు అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ఈ యొక్క మాలలు ఆయన దగ్గర వేసి మనకు సేల్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అక్కడ ఉన్న ఎనర్జీ లెవెల్స్ దాంతో మనకు ఆ మాలలు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఒక మాల వలన మనకు నెగటివ్ ఎనర్జీ పోతుంది. ఒక మాల వలన మనకు నెగటివ్ ఎనర్జీ వచ్చేది రాకుండా చేస్తుంది. మనం ఒక చావుకు పోవచ్చు, లేకపోతే మన పిల్లలకి ఎంతోమంది అయ్యో బాబు చాలా బాగున్నాడు ఇట్లా అని అట్లా అని ఎంతోమంది అంటారు. అలాగే ఒక చావు దగ్గరికి మనం వెళ్ళినా కూడా ఏమంటారు, అరే ఆ చావు పక్కన పెట్టి నువ్వేం చేస్తున్నావు ఈ పరామర్శలు ఎక్కువైపోతాయి అక్కడ. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇది మన మెడలో వేసుకున్నాము అంటే ఇంట్లో నైట్ టైం మాత్రమే తీసి పెట్టండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు వెళ్ళే ప్రతి చోటికి తీసుకెళ్ళు. చావు లేదు, బ్రతుకు లేదు, ఏది లేదు. నీ పైన నరదిష్టి ఆపడానికి కనీసం 5 to 10% మనకి సెక్యూర్నిస్తుంది కలుంగరి మాల. ఒక కలుంగరి మాలనే కాదు, చాలా ఉన్నాయి సెక్యూర్నిచ్చేటివి. కలుంగరి మాల అంటే ఇప్పుడు ట్రెండ్ అయింది కాబట్టి ఇలా చేస్తుంది. అంతకు ముందు నుంచి కూడా మేము ఎనర్జీ లెవెల్స్ అన్ని చూసి మనం చేస్తున్నాం. ఎర్త్ ఎనర్జీ, ఇప్పుడు జియో స్ట్రెస్ అనేది నిన్నటి వరకు చెప్పు. జియో అంటే భూమి కదా, భూమి ఒత్తిడి. అందుకనే కొంతమంది అర్థం కాలేదంటున్నారు కాబట్టి దీనికి ఎర్త్ ఎనర్జీ అని నేను మీ అందరికీ ఒకసారి దీన్ని పరిచయం చేస్తున్నాను. ఈ ఎర్త్ ఎనర్జీ వలన కొంచెం కూడా కొంచెం కాపాడగలుగుతుంది, పూర్తి సెక్యూర్ని చేయలేదు. ఎందుకంటే మనకి భూమి నుంచి ఎర్త్ ఎనర్జీ కదా, మన ఇల్లు ఇలా ఉన్నప్పుడు మీకు చాలా వీడియోలో చెప్పాను జియోస్ట్రెస్ అని. ఇక్కడ నుంచి వచ్చే నెగటివ్ రేస్ అన్నీ కూడా మన పైన ప్రభావం చూపిస్తుంది. మనము ప్రతిరోజు ప్రతి క్షణం మనం సెక్యూర్గా ఉండాలి. ఎందుకు అంటే నెగటివ్ ఒక మనుషుల నుంచి వస్తుంది, భూమిలో నుంచి వస్తుంది, రకరకాల నుంచి మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకనే మనము ఒకటి ఈ కలుంగరి మాల కూడా ఒకటి, ఇదిగోండి కలుంగరి మాలకి మనము ఒకటి, ఇదిగోండి మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో నేను చెప్పాను. కలుంగరి మాలకి మనము ఒక కుబేర స్టోన్, కుబేర లాకెట్ అది పెట్టి ఇస్తున్నాను. నేను వేసుకున్నాను చూడండి, ఇదిగోండి కుబేర లాకెట్ అంటారు దీన్ని. ఈ కుబేర లాకెట్ కూడా సెక్యూర్ చేస్తుంది. మరి సార్ మీరు ఇన్ని చేసుకున్నారు, జియోస్ట్రెస్ చేసుకున్నారు, ఎర్త్ ఎనర్జీ లెవెల్స్ రాకుండా చేసుకున్నారు, మరి ఇవన్నీ ఎందుకంటే నేను మా ఇంట్లో చేసుకున్నాను, మన ఆఫీస్లో చేసుకున్నాను. బయటికి వెళ్తే నాకు కావాలి కదా సెక్యూరిటీ. అలాగే ఇదొక
విఘ్నాలు కలిగించకుండా వినాయకుడు అని చెప్పాను మీ అందరికీ. ఇక్కడ పాకెట్లోనే ఉంటుంది, అంటే పాకెట్ మర్కత్ మనీ వినాయకుడు. ఇవన్నీ కూడా నేను ఏదో ఓరల్గా నేను పెట్టుకోలేదు, నా ఎనర్జీ లెవెల్స్ చేసుకొని, నా ఎనర్జీ పరంగా పెట్టుకొని నేను చెక్ చేసుకొని, నాకు కనీసం 5-6 కలుంగరి మాలలు చూసిన తర్వాత ఇది 6 నంబర్ నాకు వచ్చింది. కొంతమందికి అందుకనే మీ ఫోటో పెట్టండి, మీ ఫోటో పెట్టి మీ ఫోటోతో మ్యాచ్ చేసి మీకు ఏ మాల అయితే సరిపోతుంది అది మీరు ఎక్కడున్నా సరే ఏపీ తెలంగాణలో మీకు కొరియర్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అయితే మీకు నేను కొన్ని చూపించాను. ఒక మనీ స్టోన్ అని, మనీ మ్యాగ్నెట్ బ్రేస్లెట్ అని, అలాగే ఒక 4-5 మీకు చూపించాను. ఏదంటే నేమ్ ఫేమ్ వచ్చే స్టోన్ ఒకటి. ఇవన్నీ స్టోన్స్ మనకు ఆకర్షణ శక్తిని ఇచ్చి మనకు ఆరా శక్తిని ఇస్తాయి. ఇవి ఈ ఆరా శక్తి అని చెప్తున్నాను కదా, ఈ ఆరా శక్తిని ఇస్తాయి. ఈ కలుంగరి మాల కావచ్చు, ఏదైనా సరే ఫుల్గా మనకి ఎర్త్ ఎనర్జీ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కనుక ఆరా స్కాన్ పెట్టి దానికి ఇంట్లో రెమెడీ చేస్తేనే లైఫ్ లాంగ్ అనేది దానికి ఉంటుంది. మన చక్రాస్ బ్యాలెన్స్ అవుతాయి. చక్రాస్ బ్యాలెన్స్ అయిన తర్వాత చక్రాస్ ఎట్లయితే బ్యాలెన్సింగ్ మనకు ఉంటాయో అప్పుడే 100% మనం సెక్యూర్గా ఉండగలుగుతాము. ఇవన్నీ చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకుంటేనే సెక్యూర్గా మనం ఉంటాము. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. దీనివలన ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎటువంటి సమస్య అనేది ఉండదు. దినదిన అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొక మనం ఎర్త్ ఎనర్జీ స్ట్రెస్ ఉంది అనుకోండి, స్ట్రెస్ ఉంది అనుకోండి, మనకు ఇప్పుడు మన కరుంగరి మాల వల్ల కావచ్చు, ఇంకొక దేని వల్ల అయినా కావచ్చు, ఈ ఎర్త్ స్ట్రెస్ ఉంది అనుకోండి, ఏం జరుగుతుంది, మనకు ఈ స్ట్రెస్ వలన స్పిరిచువాలిటీ, యూనివర్స్ పవర్, ఆరా పవర్ ఇవన్నీ కోల్పోయి మన ఇల్లు కావచ్చు, మనం కావచ్చు, ఈవిల్ పవర్ వస్తుంది. ఈవిల్ అంటే దయ్యము, నెగటివ్ పవర్. ఈ నెగటివ్ పవర్ వలన మనము దాని నుంచి విడిపోకుండా అది మనల్ని పట్టేసుకొని ఇబ్బంది చేస్తుంది. ఒకటి ఆరా శక్తి పవరు, స్పిరిచువల్ పవరు, యూనివర్స్ పవర్ అంటే అది దైవ శక్తికి సంబంధించింది, అంటే పాజిటివ్. నెగటివ్ అంటే మనము బంధించుకుంటాము. ఆ బందీ వలన ఎర్త్ స్ట్రెస్ అంటే భూమి ఒత్తిడి. ఈ ఎర్త్ స్ట్రెస్ ఏదైతే ఉందో మన ఇళ్లలో ప్రతి ఒక్కరికి సంబంధించి ఆ ఏరియాలో మీ ఇల్లు ఎంతైతే పొల్యూటెడ్గా ఉందో ఆ పొల్యూషన్ బట్టి మీకు ఊరి చుట్టుపక్కల మనము క్రిమి సంహారక మందులన్నీ వేస్తూనే ఉంటాం. ఈ మధ్యకాలం నాకు కూడా తెలుసు, అందరూ వేస్తూనే ఉంటాం. భూమిలో వేసే మందులు వేస్తుంటాము, పైన పిచికారీ చేసే మందులు వేస్తుంటాం, ఇవన్నీ వేస్తూనే ఉంటాం. అవన్నీ నానాటికి ఇంకిపోయి మన యొక్క ఇళ్ళ కిందికి కావచ్చు, మనకు భూమి పొరలు ఎలాగైతే ఇట్లా పారుతూ వస్తున్నాయో ఈ భూమి పొరల్లోంచి మన ఇల్లులు కానీ మన కింద ఉండే గ్రౌండ్ వాటర్ కానీ పొల్యూట్ అయిపోతున్నాయి. ఈ పొల్యూట్ అయిన వాటర్ని మనం తాగుతున్నాము, ప్లస్ ఆ నెగటివ్ ఎనర్జీస్ కూడా మనకు వస్తున్నాయి. ఈ నెగటివ్ ఎనర్జీస్ని తొలగించుకోవాలి. ఈ నెగటివ్ ఎనర్జీస్ లేకుండా మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో, ఒక కలుంగరి మాల కావచ్చు, ఒక మనీ స్టోన్స్ కావచ్చు, ఒక కుబేర స్టోన్ కావచ్చు, ఏదైనా సరే మనకి ఎనర్జీ లెవెల్స్ పెంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోనిక చేసేవే, ప్రతిరోజు చేసుకునేటివే. ఒకటి ఇంకా ఎర్త్ స్ట్రెస్. మళ్ళీ మొబైల్ నంబర్ ఏం చేస్తుంది, మనల్ని రిలేషన్షిప్ను పెంచుతుంది. రిలేషన్షిప్ని పెంచి మనకు బిజినెస్ అయ్యేలాగా చేస్తుంది, ఒకరి నుంచి డబ్బు వచ్చేలాగా చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. నెక్స్ట్ బిజినెస్ నేమ్ ఎందుకు ఉండాలి, మన యొక్క కంపెనీ పేరు కావచ్చు, మన పేరు కావచ్చు, ఏదైనా సరే కొంతమంది నోళ్ళలో నానినప్పుడు అది ఎనర్జీ లెవెల్స్ని పెంచి మనకు చాలా బాగుండేట్లాగా చేస్తుంది, అదొకటి. అలాగే బ్యాంక్ అకౌంట్ నంబరు మనీ ట్రాన్సాక్షన్ చాలా అయ్యేలాగా చేస్తుంది. ఒకటి ఏంటంటే నేను ఇన్ని రోజుల నుంచి గమనించడానికి ఏంటంటే ఈ యొక్క అకౌంట్స్లో
ఒకే రోజు 1,00,000, 2,00,000, 3,00,000, 10,000, 5,000, 1,000 రూపాయలు ఎంతన్నా రానియండి, ఆ అకౌంట్ ఖాళీ చేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసినది అంటే ఫస్ట్ నుంచి దాదాపు 2.5 years 2 years నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మనీ ఫ్లోటింగ్ బాగుంటుంది. ఎందుకంటే ఆ మనీని ఖాళీ చేయాలి. 1,000 రూపాయలు, 2,000, 10,000, 5,000 దాంట్లో ఉంచి మిగతా మొత్తం ఖాళీ చేసి ఇంకొక అకౌంట్కి పంపించాలి. అప్పుడు ఈ అకౌంట్కి వస్తూనే ఉన్నాయి. నాకు జరిగిన అనుభవం ఫ్లోటింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంది. డైలీ అమౌంట్ ఖచ్చితంగా వస్తాయి ఏదో విధంగా. నాకంటే న్యూమరాలజీ పరంగా మీరు అనుకోవచ్చు రియల్ ఎస్టేట్ ఉంది, మిగతా బిజినెస్లు ఉన్నాయి, వేటి వల్ల నుంచి ఒక వల్ల మనకు వస్తుంది. ఇవన్నీ మరి మీకున్నప్పుడు ఇవెందుకు సార్ అంటే ఒకటే ఏంటంటే బిజినెస్ పరంగా మనం ఏం చేయాలనుకుంటున్నామో, మన క్రియేటివిటీ నాలెడ్జ్ ఏముందో, ఏం చేస్తుంటే మనకు ఈ యొక్క శక్తిని ఇస్తాయో ఇవన్నీ నేను పెట్టుకున్న దేనికంటే నా ప్రొటెక్షన్ కోసం, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోనిక, ఒక ఎర్త్ నుంచి కావచ్చు, ఒక మనుషుల నుంచి కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకొని నా బిజినెస్ నేను పెంచుకోనిక, నా బిజినెస్ వలన నేను 10 మందికి, నా ఎంప్లాయీస్ కావచ్చు, నాకు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలకు కావచ్చు, ఎవరైనా సరే నా ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం నేను చేసుకుంటున్నాను. అందుకనే ఈ యొక్క ఎర్త్ స్ట్రెస్ కావచ్చు, జియో స్ట్రెస్ అని చెప్పాను కదా. ఎర్త్ స్ట్రెస్, జియో అంటే కూడా భూమియే, ఎర్త్ అన్న కూడా భూమే, కాబట్టి ఎర్త్ అంటే మీకు అందరికి అర్థమవుతుంది అనే విషయంలో నేను ఇదంతా చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక్కసారి మీ యొక్క ఫోటో మీరు ఒకవేళ కలుంగరి మాల తీసుకున్నా సరే, నేను ఒకవేళ స్టోన్స్ ఏది తీసుకున్నా, మీ వేలికి పెట్టుకున్న ఉంగరం కావచ్చు, ఏది ఉన్నా సరే మీకు సరిపోతుందా లేదా, మీరు ఇండియాలో కావచ్చు, మొత్తం వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే మీ ఫోటోను చెక్ చేయించుకొని దాంట్లో ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం ఉందనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు మాల కొనుక్కున్నా పర్లేదు, ఆ మాల మీకు ఒరిజినల్ అయినా సరే మీకు సరిపోతుందా లేదా, మీది బాగుందా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసి నేను చెప్తాను. ఎందుకంటే బాగలేని మన ఒంటి మీద పెట్టుకున్న లాభం లేదు కాబట్టి దాన్ని కనీసం తీసుకొని మళ్ళీ మనం కొనుక్కోకపోయినా పర్లేదు. కాబట్టి నెగటివ్ ఉన్నది పెట్టుకుంటే మనమే నెగటివ్ ఆల్రెడీ, మళ్ళీ నెగటివ్ పెట్టుకొని దానివల్ల ప్రాబ్లం పొందొద్దు. చాలా మందికి స్టోన్స్ కూడా ఏవేవో పిచ్చి పిచ్చి స్టోన్స్ అన్నీ పెట్టుకొని దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఆ స్టోన్స్ కావచ్చు అవన్నీ కూడా ఎంతో మందికి తీసుకుని కనీసం డైలీ ఒక 15-20 మెంబర్స్ వరకు ఫోటోలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మీరు కూడా ఎవరైతే ఉన్నారో మీ అందరికి కూడా మంచి జరగాలి కాబట్టి మీరు కూడా చేసుకొని ఖచ్చితంగా ఈ యొక్క ఆరాశక్తిని పొంది సుఖంగా సంతోషంగా ఉండి మన మొబైల్ నంబర్ కావచ్చు, మన పేర్లు కావచ్చు, ఏవైనా శక్తితో మనం ఉండి 100% అందరికీ రిలయబుల్గా ఉండి అందరికీ రీచ్గా ఉండి మనం చేసుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ. బాబా న్యూమరాలజీ ఛానల్ చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది మా అందరి కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మనది ఇంతకుముందు 1,36,000 చేంజ్ ఉన్న ఛానల్ అది డిలీట్ చేశారు. సరే ఓకే, పోతే పోయింది, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఏదైనా నాకు మంచికే అనుకుంటున్నాను, నా మంచికే జరిగింది అనుకుంటున్నాను. అది పోతే పోయింది, దాని గురించి నేనేం చింతించాల్సిన అవసరం లేదు, చింతించను కూడా. ఎందుకంటే నాకున్న కస్టమర్లు నాకున్నారు, నన్ను ఆరాధించే వాళ్ళు నాకున్నారు, నా బిజినెస్లు కావచ్చు ఏవైనా సరే అన్నీ ఎక్కడ డిస్టర్బెన్స్ అనేదే లేదు, ఏం టెన్షన్ లేదు. దానివల్ల హ్యాపీగా జాలీగా ఎంజాయ్గా ఉన్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. ఏది ఉన్నా ఏది పోయినా ఎట్లయినా మనం ఒకటే లెవెల్లో ఉండడం నేర్చుకోండి. అట్లా పోయిందని కుంగిపోవద్దు, వచ్చిందని ఎగరొద్దు. ఒకటే లెవెల్లో ఉన్నప్పుడు మనకు ఎటువంటి టెన్షన్ ఉండదు, ఏముండదు. హ్యాపీగా జాలీగా ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ 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 థ్యాంక్ యూ.